ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది. ఇది మరో సినిమాలోని డైలాగ్. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్ళంటూ హేళనలు, 2 చోట్ల ఓడిపోయావంటూ అవహేళనలు, చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్క వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్క వెనక ఉన్న ఓ లెక్క. కానీ ఆయన లెక్క వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్క వెనక ఓ లెక్క ఉంది. ఆ లెక్కే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ విజయానికి కారణమైంది. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయానికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినా చలించలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు వచ్చినా ఆయన కుంగిపోలేదు. చివరకు 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ సొంత సామాజిక వర్గ నేతల నుంచే విమర్శలు వచ్చినా అన్నీ భరించాడు. అదను చూసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు విజనరీ, అభివృద్ధి చేస్తారనే ఏపీ ఓటర్ల నమ్మకం ఎంత నిజమో పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి కూడా అంతే కారణం. 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాడు. అలా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 స్థానాలు, లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో విక్టరీ సాధించాడు. ఇదంతా పవన్ క్రెడిటే. అలా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా నిలబడ్డాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అంతా బానే ఉంది. కానీ పవన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేదేంటి? సినిమాలే కదా. మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి, అటుపై రాజకీయాల్లోకి వచ్చిన పవన్ రెండింటిలోనూ తనదైన మార్కు వేశాడు. మరి తన కెరీర్ని మలుపు తిప్పిన సినీ ఇండస్ట్రీని పవన్ వదిలేస్తాడా? ఇవే అనుమానాలు సగటు పవర్ స్టార్ ఫ్యాన్స్లో కలుగుతున్నాయి. పవన్ నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక 20 రోజులు కాల్ షీట్స్ ఇస్తే ఆ సినిమా కంప్లీట్ అయిపోతుంది. మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా 40% కంప్లీట్ అయింది. ఈ షూటింగ్ కంప్లీట్ కావాలంటే 35 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలట. ఇవి కాకుండా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు కూడా ఉంది. ఇలా 3 సినిమాలు లైన్లో ఉన్నాయి. పిఠాపురంలో పవన్ గెలిస్తే అసెంబ్లీకి వెళ్తాడు. ఇలాంటి టైంలో పవన్ ఒకే ఏడాది 3 సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా పవన్ మాత్రం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి ప్రొడ్యూసర్స్కి రిలీఫ్ ఇవ్వాలి. ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్లో జనసేనది కీ రోల్. సో సినిమాలను ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత మంచిది. ఈ సినిమాల తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అభిమానులు సైతం కూటమి రూలింగ్లో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావాలని కోరుకోకపోవచ్చు. ఈ 3 సినిమాలు కంప్లీట్ అయితే ఈ 2 ఏళ్ళు అవి థియేటర్లలోకి వస్తాయి. పవన్ కళ్యాణ్కి జనసేన అభిమానులు కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడుగానే చూడాలని అనుకుంటున్నారు. ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖ తీసుకోవడంతో పాటు జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడితే 2029 ఎన్నికలకు బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే పవన్ అప్పుడప్పుడు ఒక సినిమా చేసిన చాలని మరికొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి పవన్ మదిలో ఏముందో. ఏదైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్లోనే కాదు, పొలిటికల్ లైఫ్లోనూ పవర్ స్టార్ అని అనిపించుకున్నాడు కదా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.